జీవితంలో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించు. అదే నిన్ను ఎక్కడైనా, ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. బ్రతకడం కోసం రాజీపడే కంటే మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం కాదంటారా? జీవితంలో మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఇతరులను ప్రస్తావిస్తూ ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఎవరిని కూడా ఎక్కువగా చదవకూడదు. అలాగే ఎక్కడ కూడా నా సొంతం అనే భావన ఉండకూడదు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలుపెడితే చీమ, దోమ కూడా మీపై ఆధిపత్యం వహిస్తాయి. ఎప్పుడు కూడా విజయాలకు మూలం మీ మనస్సు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత కూడా మిమ్మల్ని ఏమి చెయ్యలేదు. గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. ఇక నువ్వు ఒంటరివి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధమని మర్చిపోకండి. ఉన్నంతగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. ఉన్నంతగా ఆలోచించండి. ఎవరిపై కూడా ఆధారపడి ఉండకండి. ఎందుకంటే ఎవరు ఎప్పటి వరకు మన జీవితంలో ఉంటారో ఎవ్వరము చెప్పలేము కదంటారా? మీ ఒంట్లో శక్తి ఉన్నంత మేరకు మీ కాళ్ళపై మీరే నిలబడడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలపై నమ్మకం ఉంచండి. మీ కార్యాల కోసం ఇతరులపై ఎప్పుడు కూడా ఆధారపడకండి. ఇతరులపై నమ్మకమే పెట్టుకోకండి. మీ ఆలోచనల పట్ల, మీ కార్య నిర్వహణ పట్ల, అలాగే మీ కర్మ పట్ల దృఢమైన నమ్మకంతో ఉండండి. ఇక అప్పుడు చూడండి, అప్పుడు మీరు ఎంతో విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, ఎంతో విశ్వాసంతో. అర్థమైందనుకుంటా. మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట కూడా అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన అదుపులోనే ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి. సహనం అనేది ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. కానీ దాని యొక్క ఫలితం మాత్రం ఎంత తీయగా ఉంటుంది కాదంటారా? మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం అవ్వండి. అంతేకాని ఒకరి కన్నీటికి ఎప్పటికీ కారణం కాకండి. ఎందుకంటే అది తిరిగి మిమ్మల్ని ఎప్పటికైనా కన్నీరు పెట్టిస్తుంది. గుర్తుంచుకోండి. మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం అవ్వండి. అంతేకాని ఒకరి కన్నీటికి ఎప్పటికీ కారణం కాకండి. ఎందుకంటే అది తిరిగి మిమ్మల్ని ఎప్పటికైనా కన్నీరు పెట్టిస్తుంది. గుర్తుంచుకోండి. విజయం అనేది ఎప్పుడు కూడా ఒక్క రోజులోనే రాదు. కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటుగా ఓపిక కూడా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయ శిఖరాలను అధిరోహిస్తారు. గుర్తుంచుకోండి. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవారి గొప్ప విజయాలను సాధించగలరు. అర్థమైందనుకుంటా. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు అని మర్చిపోకండి. నిన్ను నువ్వు మెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా సందేహించకు. ఎందుకంటే అది నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఎలాంటి కష్టంలో కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాలైనా ఎదుర్కోగలవు. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులనే భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. నిర్ణయం మీదే. ఎవరి ప్రస్తావనకు వారే బాధ్యులు. ప్రవర్తన సరిగ్గా ఉంటే జీవితం కూడా సంతోషంగా ఉంటుంది కాదంటారా? మనిషికి కొండంత కష్టమున్న అనువంత ధైర్యం ఉంటే చాలు. జీవితం ఎప్పుడు కూడా భయం అనిపించదు కాదంటారా? మనిషిలా నువ్వు ప్రయత్నం చెయ్యి. భగవంతుడిలా నేను సహాయం చేస్తాను. నువ్వు రాయిలా కూర్చుంటే నేను రాయిలాగానే చూస్తుంటాను. అర్థమైందనుకుంటా.
ఒకరు తమ కష్ట సుఖాలని మనతో చెప్పుకుంటున్నారు అంటే వాటిని మనం తీరుస్తామని కాదు, వాళ్ళు మనల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైనది ఏముంది? మీరే ఆలోచించండి. విద్య, జ్ఞానం, అలాగే సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, అలాగే మానవత్వం లేకుంటే మనిషికి విలువే ఉండదు. గుర్తుంచుకోండి. ఈ సమాజంలో ఆపదకి సంపద నచ్చదు, సంపదకి బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకి బ్రతుకు నచ్చదు, బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కొన్నిసార్లు మనకు మనమే నచ్చము. ఇక అందరికీ నచ్చేలా బ్రతకాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? మీరే ఆలోచించండి. నిన్ను ఈ లోకం ఎంత కిందికి లాగాలని అనుకున్నా, నువ్వు చేసే పుణ్యం, నువ్వు నమ్ముకున్న దైవం ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలవు. నిన్ను రక్షిస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండండి. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడు అంతా కూడా ధనం చూసి మాత్రమే గుర్తింపు, ఇంకా గౌరవం, కాదంటారా? జీవితం అనే ఈ నాటకంలో మనిషికి ఉండే స్వార్థం అంత ఇంత కాదు. చెప్పుకుంటే ఒప్పుకోలేనంత పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి, ముందు మాట్లాడేది ఒకటి, వెనకాల మాట్లాడుకునేది మరొకటి. మన ముందు మన గురించి గొప్పలు, మన వెనుక తీసేవి మాత్రం గోతులు. మన ముందు మన కోసం నీతులు చెప్తూ ఉంటారు. మనం ఎంత మంచి చేసినా మన గురించి మన వెనుక బూతులే మాట్లాడుతూ ఉంటారు. కాదంటారా? ఇక ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంతే ఆరోగ్యంగా ఉంటే అంతే మనశ్శాంతిగా, అంతే గొప్పగా జీవిస్తారు. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, రాధాకృష్ణ, రాధాకృష్ణ.